దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని అత్యంత కృపను బట్టి దేవాది దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలతో ఈ శిలువ ధ్యానాల్లో మనందరినీ కూడా సమకూర్చబడి ఆయనను ఆరాధించేటటువంటి గొప్ప కృపను దేవుడు దయచేస్తాడు. ప్రియులరా, శిలువ ధ్యానములు అనగా ఏంటి? పోయినటువంటి దినాలలో జరిగిన కాలములో ఇంతవరకు ఏదో సాధారణంగా ఒక సాధారణ క్రైస్తవుడిగా నీవు నీ జీవితాన్ని గడిపిస్తావేమో. చూడండి, మనము 31వ రాత్రి వాచ్నైట్ సర్వీస్లో మనం ఎన్నో తీర్మానాలు తీసుకుని ఒక రోజులో లేక ఒక రాత్రిలో మార్పు చెందాలని అనుకుంటాం. కానీ అవేవి కూడా 1వ తారీఖు రాత్రికి లేక 2వ తారీఖు పగలకి అవి మాయమైపోతాయి. కానీ ప్రియులరా, ఈ శిలువ ధ్యానములు ఏమిటి అంటే పునరుద్ధీకరణ. నీవు పునరుజ్జీవింపబడాలి, పునరుద్ధరణ చెందాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అయితే 40 దినముల యొక్క వ్యవధిలో నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి 40 రోజుల తర్వాత నువ్వు పొందేదేంటో తెలుసండి? నూతన జన్మ అనుభవం, నూతనమైనటువంటి క్రొత్తదనాన్ని, కొత్త జీవితాన్ని సంతరించుకునేదే ఈ 40 రోజుల శిలువ ధ్యానాల యొక్క పునరుద్ధీకరణ. చూడండి, ఒక తల్లి తన పిల్లల్ని గుడ్లను 21 రోజు పొదిగిన తర్వాత గుడ్డు ఆకారము మారిపోతుంది. గుడ్డు లోపల పిల్ల తయారవుతుంది. ఆ గుడ్డు జీవాన్ని సంతరించుకొని ఆ పిల్ల ముక్కుతో పొడిచి ఆ గుడ్డు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి తను ఒక నూతన జీవాన్ని పొంది అటు తర్వాత తల్లిని, సృష్టిని చూసి గొప్పగా సంతోషిస్తుంది. అయితే నీ జీవితంలో అదే మాదిరిగా నీవు నీ జీవితంలో ఉన్నటువంటి శారీరక క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి నీవు దేవుని కొరకు ఈ 40 రోజుల్లో పునరుద్ధీకరణ చెందటమే ఈ శిలువ ధ్యానాల యొక్క లక్ష్యము, గురి అయ్యింది. ఇందులో నీవేం చేయాలి?